వైకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. హరి ఓం. 10వ తారీఖు జనవరి నెల పంచాంగ విశేషాలు తెలుసుకుందాం. ఇవాళ రోజున పుష్యమాసం బహుళపక్షం సప్తమి తిథి పగలు 8:24 వరకు, శనివారం హస్త నక్షత్రం సాయంత్రం 3:38 వరకు ఉన్నది. అతిగండ యోగం సాయంత్రం 4:54 వరకు, భవకరణం పగలు 8:24 వరకు, తదుపరి బాలవకరణం రాత్రి 9:18 వరకు ఉన్నది. వర్జ్యం రాత్రి తెల్లవారితే 12:28 నుంచి 2:15 వరకు. ఉదయం పూట దుర్ముహూర్తం 6:42 నుంచి 8:11 వరకు ఉన్నది. అమృత ఘడియలు పగలు 9:08 నుంచి 10:52 వరకు. సూర్యోదయం 6:42కి, సూర్యాస్తమయం 5:48కి. చంద్రోదయం రాత్రి తెల్లవారితే 12:20కి, చంద్ర అస్తమయం మధ్యాహ్నం 11:26కి. ఇవాళ రోజున శుభ సమయం 10:44కి ఉన్నది. ఇవాళ రోజున అనధ్యయనం. అట్లాగే ఈ రోజున సిజేరియన్కి ప్రిపేర్ అయ్యే వారికి హస్త నక్షత్రం కుంభలగ్నం ఉదయం 9:30 నుంచి 10 గంటల మధ్యలో సమయం అనుకూలంగా ఉన్నది. ఇవాళ రోజున గోచారం పరిశీలిస్తే కనుక మిథునంలో గురుడు సంచరిస్తున్నారు, సింహంలో కేతువు, కన్యలో చంద్రుడు, ధనుస్సులో రవి, కుజ, బుధ, శుక్రులు, కుంభంలో రాహువు, మీనంలో శని సంచరిస్తున్నారు. గోచార రీత్యా ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి షష్టంలో భాగ్యంలో గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉన్నది. అనుకున్న పనులన్నీ కూడా సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. అందరి నుంచి మంచి సహకారం లభిస్తుంది. మిత్రుల యొక్క రాక కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన అవకాశాలన్నీ కూడా అందిపుచ్చుకుంటారు. సకాలంలో పనులు పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి పంచమంలో చంద్ర సంచారం, ద్వితీయంలో గురు సంచారం వల్ల కుటుంబంలో ముఖ్యంగా సంతానంతో కొంత అభిప్రాయ భేదాలు ఉండటం, ఆర్థిక విషయాల్లో చికాకులు పెరగటం, పనులన్నింటిలోనూ కూడా ఆలస్యాలు పెరుగుతూ ఉన్నప్పటికీ పెద్దల యొక్క సహాయ సహకారాలతో పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. ఆదిలో బాగా పనులు మందగమనంతో నడుస్తూ ఉన్నప్పటికీ ఆఖరణ వేగం పుంజుకుని సమయానికి పూర్తి చేయగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చతుర్థంలో చంద్రుడు, జన్మంలో గురు సంచారం వల్ల ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ అట్లాగే గృహ సంబంధిత కార్యక్రమాలన్నింటిలోనూ కూడా తరచూ ఒక అస్థిరత్వ భావన, ఏ పని కూడా ముందుకి నడవకపోవటం, ప్రతి దాంట్లోనూ ఆలస్యం బాగా పెరగటం, ఖర్చులు బాగా పెరిగిపోతూ ఉండటం అనేది గమనిస్తారు. ప్రతి పనులను కూడా వ్యతిరేక భావన బాగా పెరుగుతుందండి. దేన్ని కూడా ఇంట్రెస్ట్గా దృష్టి పెట్టి చేయలేరు. ఏదో పేరు మాత్రంగా చేసినట్టుగా పని యందు పట్టనట్టుగా ఒక దృష్టితో ఉండటం, దానివల్ల ఇతరులందరూ కూడా కొంత చికాకుతో ఉండటం అనేది జరుగుతుంది. ఆసక్తితో పనిచేయడానికి కొంత సాధన చేయవలసినటువంటి అవసరం కనిపిస్తున్నది ఈ రాశి వారికి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి తృతీయ షష్టంలో గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉన్నది. దైవానుకూలత కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా నిరాశ చెందకుండా, బాధపడకుండా శ్రమ చేయటం వల్ల మీ పట్టుదలతో పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు. కొంత ఆలస్యమైనా కూడా అనుకున్న పనిని పూర్తి చేయడం, అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోగలగడం అనేది జరుగుతుంది. అందరూ కూడా మీ శ్రమకి మంచి గుర్తింపు ఇస్తారు. అట్లాగే మీ కీర్తి, పేరు ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. అందరూ మంచి ప్రశంసలు మీకు అందిస్తూ ఉంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆర్థిక విషయాల్లో కొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. పనుల్లో బాగా ఆలస్యాలు పెరుగుతూ ఉండడం, ఇతరులు పెట్టినటువంటి ప్రెషర్స్ వల్ల లేదా వారు చెప్పినటువంటి మాయమాటలకు ప్రలోభానికి గురయ్యి ఒత్తిడితో ఏదైనా నిర్ణయాలు తీసుకోవటం, దానివల్ల వ్యాపారంలో ఉద్యోగంలో కొంత నష్టపోవడం అనేది కనిపిస్తున్నది. ఇతరులు ఏది చెప్పినా కూడా కొంత పెద్దల అభిప్రాయం తీసుకుని ముందుకు వెళ్ళటం మంచిది. ముఖ్యంగా పంచమంలో శుక్ర సంచారం ఉండటం చేత మీ యొక్క స్వశక్తితో బుద్ధిబలంతో ఆలోచించడం, లేదా మీకు గైడెన్స్గా ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వారిని సంప్రదించి కొత్త నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి జన్మంలో చంద్రుడు, దశమంలో గురు సంచారం వల్ల
వృత్తిపరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆర్థిక స్థితిగతుల్లో మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపార విషయాలు బావుంటాయి. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాలు, ప్రయాణాలు అన్నిట్లోనూ కూడా సానుకూలత బాగా కనిపిస్తూ ఉన్నది. కొత్త పనులకి శ్రీకారం చుడుతూ ఉంటారు. అనుకున్న పనులన్నీ కూడా సమయంలో పూర్తి చేయడానికి బాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి పనులట్లో కొంత ఆలస్యం పెరుగుతూ ఉండడం, అయినప్పటికీ కూడా పెద్దల అనుగ్రహంతో వాటిని ఎలా జాగ్రత్తగా మళ్ళీ సరిదిద్దుకోవాలి, ఏదైనా పొరపాటైనా కానివ్వండి, పనులు ఆలస్యమైనా కానివ్వండి, లేదా ఏదో తెలియకుండా తప్పు చేశారు, దాన్ని పెద్దలు మిమ్మల్ని మందలించకుండా మీకు మంచి గైడెన్స్గా మీతో మంచిగా మాట్లాడడం వల్ల దాన్ని సరిదిద్దుకునే అవకాశం మీకు లభిస్తుంది. దానివల్ల కొంత అనుభవం కూడా మీకు పెరుగుతూ ఉంటుంది. పెద్దల అడుగుజాడల్లో నడుస్తూ ఉంటారు. రుణ సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. ఆర్థికంగా పుంజుకుంటారు. తృతీయంలో గ్రహ సంచారం అనుకూలత చేత శత్రుబాధల నుండి కూడా నివారణ లభిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుటుంబ నిమిత్తంగా, వ్యాపార, ఉద్యోగ నిమిత్తంగా ఖర్చులు బాగా విపరీతంగా పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా మంచి లాభాలు వచ్చినప్పటికీ కూడా చేతిలో చిల్లిగా నిలిచేటటువంటి పరిస్థితి కనిపించదు. అలా వచ్చిన ధనం వచ్చినట్టుగా ఖర్చు అయిపోతూ ఉండటం, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేయాలో తెలియకపోవటం, ఎక్స్‌పెన్సెస్‌ని ఎట్లా మనం కంట్రోల్ చేసుకోవాలి, ఎలా బడ్జెట్ ప్లానింగ్ చేయాలి అనే దానికి కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ద్వితీయంలో బుధ శుక్రుల యొక్క సంచారం వల్ల వాక్చాతుర్యంతో పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటూ ఉంటారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఉద్యోగంలో ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకుంటాయండి. అవన్నీ కూడా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు కూడా మంచి సానుకూలత కనిపిస్తూ ఉన్నది. ఆర్థిక స్థితిగతుల్లో అభివృద్ధిని చూస్తారు. అయితే తప్పుడు వ్యక్తుల్ని నమ్మటం వల్ల, మొండి వైఖరితో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పెద్దల యొక్క అభిప్రాయంతో విభేదిస్తూ ఉండటం తరచు, ఎంత పనులు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి సాటిస్ఫాక్షన్ లేకపోవటం, నిరుత్సాహంగా ఉండటం వల్ల ఉన్న మంచి అవకాశాన్ని కూడా దుర్వినియోగం చేసుకోవటం, నష్టపోవటం కలుగుతూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరించడం అనేది బాగా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అష్టమంలో చంద్ర సంచారం బాగా ప్రతికూలంగా కనిపిస్తూ ఉన్నది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ఆర్థిక విషయాలన్నీ బాగుంటాయి. ఉద్యోగ, వ్యాపార అంశాలు బాగుంటాయి. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాలు, అట్లాగే విదేశీ ప్రయత్నాలు, ఉన్నత విద్యా సంబంధిత ప్రయత్నాలు అన్నింటిలోనూ కూడా సానుకూలత బాగా కనిపిస్తున్నది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వ్యాపారంలో కొన్ని ఒడిదొడుకులు అనేవి సహజంగా ఉంటూ ఉంటాయి. దైవానుకూలత మధ్యస్థంగా ఉండటం చేత కొంత నష్టం వచ్చినప్పటికీ కూడా ప్రయత్నం చేత మళ్ళీ లాభాలు వస్తాయి. పనుల్లో కొంత ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ పట్టుదలతో ప్రయత్నం చేయడం వల్ల అనుకున్నటువంటి సమయంలో పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. ఎదుటి వ్యక్తితో, ముఖ్యంగా వ్యాపారంలో భాగస్వామితో కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. పార్ట్నర్స్తో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త పెట్టుబడుల విషయంలో బహు జాగ్రత్తతో వ్యవహరిస్తూ ఉండాలి. ప్రయాణాల్లో కొంత విఘ్నాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దశమంలో కుదు సంచారం వల్ల ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా పట్టుదలతో వ్యవహరిస్తారు. నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాల్లో సానుకూలత కనిపిస్తున్నది. తిరిగి రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.